సో లైక్ ఐసీసీ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అని అంటాం, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఐసీజీ అని అంటాం. సో ఇది ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అనేది రోమ్ స్టాట్యూ అనుసరించి 2002లో ఏర్పాటు చేశారు. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అనేటువంటిది 1945లో యుఎన్ చార్టర్ అనుసరించి ఏర్పాటు చేశారు. అంటే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అనేటువంటిది ఐక్యరాజ్య సమితిలో అనుబంధంగా ఉన్నటువంటి ఒక ఆర్గన్. అదేవిధంగా ఐసీసీఎం మాత్రం రోమ్ స్టాట్యూట్ ప్రకారం 2002లో ఏర్పాటు చేసుకున్నారు. అంటే అది వేరు ఇది వేరు. హెడ్ క్వార్టర్స్ ఒక దగ్గరే, నెదర్లాండ్స్లోనే. హేగ్ అనేటువంటి ప్రాంతం నెదర్లాండ్స్లో. ఇక్కడ అంతే, అక్కడ అంతే, రెండు కూడా ఒక దగ్గర హెడ్ క్వార్టర్స్. అండ్ ప్రజెంట్ కరెంట్ హెడ్గా ఎవరు ఉన్నారు అంటే జడ్జ్ టొమాకో అకాని, జపాన్కి చెందినటువంటి వ్యక్తి. ఆయన ఐసీసీకి ప్రెసిడెంట్గా ఉన్నారు. ఇక్కడ ఐసీజేకి ప్రెసిడెంట్గా జడ్జి అయినటువంటి యూజీ ఐవాసావా ఉన్నారు, జపాన్కి చెందినటువంటి వ్యక్తి. అండ్ లైక్ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అనేటువంటిది ఐసీసీ అనేది యునైటెడ్ నేషన్స్లో భాగమా అంటే కాదు. మరి ఐసీజే భాగం అంటే భాగమే, ఎందుకంటే ఐసీజే ఇస్ ఎ పార్ట్ ఆఫ్ వన్ ఆఫ్ ది ఆర్గన్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్. యునైటెడ్ నేషన్స్లో 6 ఆర్గన్స్ ఉంటాయి. ఆ 6 ఆర్గన్స్లో వన్ ఆఫ్ ది ఆర్గన్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. మిగిలినటువంటి ఆర్గన్స్ చూసుకుంటే ఒకటి యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్, యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ, అండ్ యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషియో ఎకనామిక్ కౌన్సిల్, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, అండ్ సెక్రటరేట్ ఉంటుంది, సెక్రటరేట్. అండ్ ఆరవది ట్రస్టీమ్యాన్షిప్ లేదా ట్రస్టీషిప్ అని అంటాం. ఈ టోటల్గా 6 ఆర్గన్స్ ఉంటాయి. 6 ఆర్గన్స్లో వన్ ఆఫ్ ది ఆర్గన్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అండ్ డీల్స్ విత్. సో వీళ్ళు ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ఏం చేస్తుంది అంటే ఇండివిజువల్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ని పరిష్కరిస్తూ ఉంటుంది. మరి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఏం చేస్తుంది అంటే ఒక దేశాల మధ్య, రాష్ట్రాల మధ్య, అంటే రాష్ట్రాలు కూడా కాదు, దేశాలకు మధ్య ఉన్నటువంటి డిస్ప్యూట్స్ని రిజాల్వ్ చేస్తుంది. ఏది ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ఏం చేస్తుంది, వ్యక్తులకు సంబంధించినటువంటి వాటిపైన జడ్జిమెంట్స్ని పాస్ చేస్తూ ఉంటుంది. ఇక మెయిన్ పర్పస్ వచ్చేసి ఇది ప్రాసిక్యూట్స్ ఇండివిజువల్స్ ఫర్ జీనోసైడ్. సో మరణకాండ చేస్తే దానిపైన వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. వార్ క్రైమ్స్ సంబంధించి, యుద్ధ నేరాలకు సంబంధించి, అండ్ మానవత్వం పైన చేసేటువంటి దాడులకు సంబంధించి వీళ్ళు యాక్షన్ తీసుకుంటారు. ఎవరు, ఐసీసీ వాళ్ళు. మరి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ వాళ్ళు ఏం చేస్తారు అంటే స్టేట్స్కి మధ్య డిస్ప్యూట్స్ వస్తే వాళ్ళు రిజాల్వ్ చేయడం జరుగుతుంది. లైక్ బార్డర్ డిస్ప్యూట్స్ కానీ, ట్రీటీ ఇంటర్ప్రిటేషన్స్ కానీ, మ్యారిటైమ్ డిస్ప్యూట్స్ కానీ, అండ్ డిప్లొమాటిక్ ఇష్యూస్ కానీ వచ్చినప్పుడు వీళ్ళు ఇష్యూస్ని రిజాల్వ్ చేస్తారు. ఓకే, సో ఫైనల్గా మరి వీటిలో ఇండియా మెంబర్ అంటే ఎస్, ఇండియా ఈజ్ అ మెంబర్ ఆఫ్ ఎవ్రీథింగ్. India is a part of ICJ and also it is also part of ICC.